ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనము ఎప్పటి నుంచో ఉచిత బస్సు గురించి ఎదురు చూస్తున్నాము. ఆ రోజు రానే వచ్చింది కదా. ఎంచక్క ఈరోజు ఫ్రీ బస్. ఒక్క నిమిషం కనిపిస్తుందా? దివ్యాంగ శక్తి. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దివ్యాంగ శక్తి ప్రభుత్వ రాయితీ 30 రూపాయలు, టికెట్ ధర 0. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మన దివ్యాంగులు సోదరిమణులు అందరూ ఎంచక్క మీకు నచ్చిన చోటకి వెళ్ళొచ్చు. చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అవునా? చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అట్లాగే ఈరోజు విశేషాలు ఏంటి, ఏం జరిగింది, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా సాగింది, జర్నీ అనేది మీతో షేర్ చేసుకోబోతాను. అట్లాగే దానికన్నా ముందు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మీకే ఎక్స్పెషల్లీ ఈ రంగురంగుల పూలన్నీ ఎలా వికసిస్తున్నాయో, కలర్ఫుల్గా జోష్ఫుల్గా మీ జీవితాల్లో కూడా ఈ ఉగాది అంత ప్రాముఖ్యతని, అంత ఆనందాన్ని మీరు ప్రతి ఒక్క దివ్యాంగుల కుటుంబాలు ఈ పువ్వుల్లాగా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఈ ఫ్లవర్స్ని, ఈ బొకేని మీకు అంకితం ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. సరే, అయితే మన కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ అండి, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. ఆ పాయింట్స్ నాకు చాలా ముఖ్యం. మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, నేను చెప్పే ప్రతి మాట మీ దాకా వస్తుంది అనమాట. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. అయితే ఏం జరిగింది ఈరోజు అనేది చెప్తాను నేను. ఈరోజు వచ్చేసి దివ్యాంగుల కొరకు ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై ఇంద్రధనస్సు స్కీమ్ పై వివరణ. సర్క్యులర్ నంబరు 5/2026, తేదీ 16/3/2026 మేరకు పథకం పేరు దివ్యాంగ శక్తి అమలు. వాళ్ళకి ఆ డేటుల్లో సర్క్యులర్ వచ్చిందంట. అమలు వచ్చేసి 18వ తారీఖు 3వ నెల 2026 నుండి ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కొరకు అనుమతి ఇచ్చే సర్వీసులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, రాయితీ ప్రయాణం, ఇంటర్ స్టేట్ బస్సులు, నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్. ఎవరికి అర్హత ఉంటుంది? 40% వికలాంగతత్వం కలిగి, ఆర్తో, మూగ, చెవిటి, అంధత్వం, మరుగుజ్జులు, లెప్రసీ, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలసేమియా, మొత్తం 21 జబ్బులు కలిగిన వారికి ఆర్టీసీ బస్సులో ఉచితం, ఫ్రీగా వెళ్ళొచ్చు. నేను చదివిన 21 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. 50% రాయితీ ఎవరికి? ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి బస్సుల్లో ఈ కింది వారికి 50% రాయితీతో పాటు సహాయకుడికి ఈ కింది లోపాలు ఉన్నవారికి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎస్కాట్ల అనుమతి ఎవరికి ఇస్తారంటే 40% దివ్యాంగులకు, 21 జబ్బులు ఉన్న వారికి, 100% మూగా చెవిటి వారు 100% ఉండాలండి. 50% రాయితీ టికెట్ ఉండును. ఎస్కాట్ సౌకర్యం వాళ్ళకి అందిస్తారు. మనతో పాటు ఎవరు? ఆర్తో వాళ్ళు కాదండి, మరొకసారి చెప్తున్నాను చూడండి. 100% మూగా చెవుడు, 50% రాయితీ వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకి రాయితీ ఇస్తారు. ఫ్రీ టికెట్ వేరుగా, ఎస్కాట్ టికెట్ వేరుగా ఇవ్వబడును. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఎలా అనుమతిస్తారు? దివ్యాంగులు పై కేటగిరీలో సదరన్ సర్టిఫికెట్తో పాటు ఆర్టీసీ సంస్థ జారీ చేసిన బస్ పాసులను చూపించి ఫ్రీ టికెట్ రాయితీ టికెట్లు పొందవలెను. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ విషయం మీకు చెప్పాలి.
బస్ పాసులు ఎవరు జారీ చేస్తారు? బస్ పాసులు ఆపరేటర్ కౌంటర్లో సదరన్ సర్టిఫికెట్ చూపించి 40% వికలాంగతత్వం ఉన్నచో జిల్లా మెడికల్ బోర్డు మన సదరన్ సర్టిఫికెట్ ఇస్తుంది కదండి, అది చూపించాలి. ఎలా అనుమతిస్తారు? దివ్యాంగులకు పై కేటగిరీలో సదరన్ సర్టిఫికెట్ ఆర్టీసీ సంస్థ జారీ చేసిన బస్ పాసులను చూపించి ఫ్రీ టికెట్ రాయితీలు టికెట్ ఇస్తారు. బస్ పాసులు ఎవరు జారీ చేస్తారు? బస్ ఆపరేటర్ కౌంటర్స్ లో జారీ చేస్తారు. మొబైల్ యాప్ ద్వారాగైనా మనము అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రాష్ట్ర పరిమితితో యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బస్సుల్లో దివ్యాంగులు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. ఈ స్కీమ్ ద్వారా ఇచ్చే ప్రతి టికెట్ కు ఆదాయం వస్తుంది. కావున కండక్టర్లు డ్రైవర్లు తిరస్కరించరాదు. మన దివ్యాంగుల్ని ఫ్రీ టికెట్ ఇస్తున్నామని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆడ కూర్చో అని అనకూడదు. వాళ్ళనే మనల్ని కండక్టర్లు డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈరోజు మీటింగ్ లో మన తిరుపతి కలెక్టర్ గారు చాలా చక్కని స్పీచ్ ఇచ్చారు. అంతే గౌరవంగా మర్యాదగా మన దివ్యాంగుల పట్ల చాలా బాగా బాధ్యతాయుతంగా చక్కని ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ఈరోజు మాతో పాటు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని దగ్గరుండి చాలా చక్కగా పచ్చ జెండా ఊపి చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతే దీనిగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక పెళ్లి కూతుర్ని ఎట్లయితే రెడీ చేసి అప్పగింతలప్పుడు ఎంత బాగా బాధ్యతాయుతంగా చేశారో అంతే భోజనాలు కూడా మా కలెక్టర్ ఆఫీసులో ప్రతి ఒక్కళ్ళకి మా దివ్యాంగులు హాజరయ్యి ప్రతి ఒక్కళ్ళకి మంచి చక్కటి భోజనాన్ని అందించారండి. ఇది బాగుంది ఇది లేదు అని కాదు, అంత ఆత్మీయంగా వడ్డిచ్చేవారు కానీ పలకరించే వాళ్ళు కానీ చక్కగా మాకు ఈ రాయితీ టికెట్లతో తీసుకెళ్లి చక్కగా అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి జరిగింది. అలిపిరి బస్ డిపో దగ్గర జరిగింది ప్రోగ్రాము. అక్కడి నుంచి బస్సుల్లో మమ్మల్ని తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర భోజనం ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఎట్లా ఉందమ్మా ఏమి బాగుందా అని చక్కగా పలకరించి మాట్లాడి అభిమానంగా చాలా బాగా జరిగింది ఈరోజు ప్రోగ్రాం అయితే. అట్లాగే టికెట్ల దగ్గర మీకు కన్ఫ్యూజ్ వద్దు, నేను ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నా. టికెట్ల కాడ ఫ్రీ టికెట్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు మన దగ్గర ఉన్న యూడిఐడి కార్డు సదరం ఇది ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి అనే బస్ పాస్ కూడా ఇస్తారంట ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడే జరగదు, అది రేపు ఉగాది ఉంది, ఆదివారం ఉంది, సోమవారం కాడి నుంచి మీ ఊర్లో బస్ డిపోల దగ్గర మన సదరం సర్టిఫికెట్, ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను అది కూడా క్లియర్ గా కనుక్కున్నా. దేనికి సార్ 100 రూపాయలు ఫ్రీ టికెట్ అన్నారు కదా అంటే, అమ్మా అప్పుడు 100 రూపాయలు ఇచ్చి 3 సంవత్సరాలకి ఇచ్చాం కదా, అప్పుడు 50% తీసుకున్నాం. ఇప్పుడు అదే 100 రూపాయలతో మేము బస్ పాస్ ఇచ్చి మీకు 1 రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాము. బస్ పాస్ కంపల్సరిగా ఉండాలి. ఆల్రెడీ తీసుకొని ఉన్న వాళ్ళకి ఇప్పుడు 0 టికెట్ తో సరిపోతుంది, వాళ్ళ వ్యాలిడిటీ డేట్ ఉన్నంత వరకు. అట్లాగే సదరం చూపించినా సరిపోతుంది, యూడిఐడి కార్డు చూపించినా సరిపోతుంది. దాంతో పాటు బస్ టికెట్ బస్ పాస్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా బస్ పాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మ్ చేశారు. మీరు 100 రూపాయలు ఇచ్చి ఎవరి దగ్గర అయితే ఫ్రీ బస్ పాస్ లేదో వాళ్ళు దివ్యాంగ శక్తి బస్ పాస్ ఇస్తారు. ఒక 2 రోజులు ఆగండి, ఓపిక పట్టండి. ఉగాది వచ్చింది ప్లస్ ఆదివారం వచ్చింది, సోమవారం మంగళవారం కాడి నుంచి కంటిన్యూగా డుపేట్లో అన్ని చోట్ల అన్ని ఊర్లలో కూడా దివ్యాంగ శక్తి బస్ పాస్ ఇస్తారనమాట. 100 రూపాయలు తీసుకుంటారు. అది చూపిస్తే ఫ్రీగానే మీకు టికెట్ లేకుండా అనుమతిస్తారు. ఎస్కాట్ కూడా అనుమతిస్తారు 50%. ఎవరికి ఇస్తారు చెప్పాను కదా, 100% మూగా చెవుడు వీళ్ళకి మాత్రమే ఇచ్చేస్తారు అని చెప్పేసి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు అప్డేట్ ఇదన్నమాట. నేను ఇక్కడ కొన్ని ఫోటోలు క్లిప్స్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ రోజు ఎలా జరిగింది కార్యక్రమం అనేది. మరొక అందమైన వీడియోతో నేను మీ ముందుంటాను. మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాపీ ఉగాది. మీరు ఈ దివ్యాంగ శక్తి బస్ ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేనైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. ఈరోజు చాలా బాగా గడిచింది. మీ అందరికి కూడా ఎలాగుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.